వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తల్లికి వందనం అనేటువంటిది ముందు అమ్మఒడి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మఒడే తల్లికి వందనం అనేటువంటిది మార్చారు వీళ్ళు. నీకు 15 నీకు 15 నీకు 15 ఒక పాటలాగా పాడి అందరికీ ఇచ్చేస్తాం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అని చెప్పి ఈవేళ చాలా దారుణంగా అమ్మఒడి డబ్బులు ఏమాత్రం అందట్లేదు, పూర్తిగా అందట్లేదు, సగం సగం వేస్తున్నారు. ఇంట్లో ఒక బిడ్డ, నలుగురు బిడ్డలున్న ఒక బిడ్డకో లేకపోతే ఇద్దరు బిడ్డలకు వేసి వదిలేస్తున్నారు అనేటువంటి ఇలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అసలు ముందు అమ్మఒడి గురించి మాట్లాడుకోవాలంటే ప్రాథమిక విద్యా వ్యవస్థలోనే అదొక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అది. సో ఒక పెద్ద గేమ్ చేంజర్ లాగా దాన్ని చూస్తారు. చాలా రాష్ట్రాల్లో కూడా అసలు ఆ స్కీమ్ గురించి పెద్ద చర్చలు జరిగాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా రాష్ట్రాలు ప్రయత్నించడం కూడా జరిగింది. కరోనా లాంటి తీవ్రమైనటువంటి సంక్షోభ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, కరోనా ఉంది కదా, ఈ రెండేళ్ల పాటు స్కూళ్ళు అవి సరిగ్గా నడవవు కదా అని చెప్పేసి కూడా ఆయన లాక్డౌన్ టైంలో కూడా అలా ఏం ఆలోచించలేదు. ఆయన నిజాయితీగా మొత్తం ఆయన అన్న మాట కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తల్లుల అకౌంట్లోకి వేయటం జరిగింది. కాకపోతే ఆయన ఇచ్చింది ఇస్తాను అన్నది ఇంటికి ఒకరికి చొప్పున ఇచ్చారు. ఆయన ఇచ్చింది అమ్మఒడి అంటే అమ్మకి, ఆయన విద్యార్థులు లెక్క పెట్టుకోలేదు. అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మల ఖాతాల్లో ఎంతమంది ఉంటే అన్ని లక్షల మందికి కూడా వేశారు. అవే పాపం కరోనా సమయంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడ్డాయి. ప్లస్ జిఎస్టీ రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. ఎందుకంటే ఆ డబ్బులతోటి కొనుగోలు శక్తి పెరగడం వల్ల వాళ్ళకి కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ అనేటువంటి చాలా స్టేబుల్గా ఉంటాం. ఇవన్నీ ఇదంతా ఒక నేపథ్యం. ఇప్పుడు మరి దాన్నే కేవలం ఎలక్షన్లో నెగ్గడం కోసమే తల్లికి వందనం అని పేరు మార్చి దానికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసేస్తామని ఆశ చూపించి వాళ్ళతో ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఇలాగ మరి ఎగవేయటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు అందరూ నిలదీస్తున్నటువంటి విషయం. 3వ ఏడాది కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఈ తల్లికి వందనం విషయంలో మాయాజాలం ప్రదర్శించారు అంటున్నారు. తొలి ఏడాది అయితే పూర్తిగా ఎగ్గొట్టేశారు, మనకు తెలుసు. 2వ ఏడాది అరకొరగా ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే తీరు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తానన్న మాట మాత్రం అది గట్టున పెట్టేశారు. అది అనర్హుల జాబితాల్లో పేర్లు ఉండటం గందరగోళంగా ఉంది. అర్హత పేరు చెప్పి చాలామందివి తీస్తారు. దగ్గర 2-3 లక్షల మందివి తీసేశారు ఈ అమ్మఒడి పథకంలో. అప్పుడు ఉన్న వాళ్ళలోంచి ఈ తల్లికి వందనం పథకం అర్హత పేరు చెప్పి 2-3 లక్షల మందిని తీసేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు అర్హతల పేరు చెప్పి తీసేయటం ఏంటి అనేటువంటిది చాలామంది తల్లులు బోరుమంటున్నారు. యూడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రభుత్వ నిర్వాహకం వల్ల తగ్గిన విద్యార్థులు ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్నా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 87.41 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అని అంటే తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి వేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత డేటా ప్రకారం అంటే వీళ్ళు మరి ప్రతి విద్యార్థికి ఇస్తున్నారు కదా, ఆ లెక్కను తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలోంచి చాలామంది డ్రాప్ అవుట్లు పెరిగిపోయారు మళ్ళీ. కానీ అసలు తాజాగా కూడా ఆయన రంపచోడవరం మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి స్కూల్లో మళ్ళీ ఇప్పుడు అడ్మిషన్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్లో మళ్ళీ అడ్మిషన్స్ పెరుగుతున్నాయని. మరి చాలా దారుణం. పార్లమెంటు సాక్షిగా ఆయన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఇచ్చినటువంటి గణాంకాలు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎంతమంది దాదాపు 150,000 మందికి పైగా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు అనేటువంటిది. సరే, ఇప్పుడు ప్రస్తుతం డేటా ప్రకారం తీసుకున్నా కూడా 84.55 లక్షల మంది విద్యార్థులు అర్హులు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇస్తామని చెబుతోంది ఎంతమందికి అంటే కేవలం 64.76 లక్షల మందికి మాత్రమే. ఎవరికి 15,000 అనేటువంటిది ఇవ్వలేదు. అందరికీ 7,000 నుంచి 10,000 లోపే పడ్డాయి. దానికి సంబంధించినటువంటి ఇవి కూడా రిసిప్ట్స్ కూడా, బ్యాంక్ రిసిప్ట్స్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా మరీ అసలు చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే కుమ్మిరి కీర్తన, మాతాశ్రీ శ్రావణేంద్ర గుడిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి వాళ్ళు మా తల్లిదండ్రులు కుమ్మిరి శ్రీవాణి, కుమ్మిరి జనార్దన్లకి మేము ముగ్గురం చదువుతున్నాం. తల్లికి వందనం అర్హుల జాబితాలో మా పేర్లు లేవు. అంటే మా అమ్మ నాన్న చనిపోయారు, మా కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మా తాత కుమ్మిరి నాగమల్లప్ప స్కూల్ దగ్గరికి సచివాలయం ఆఫీస్ దగ్గరికి తిరుగుతూ ఉన్నా ఎవరో సమాధానం చెప్పట్లేదు. దయచేసి
తల్లి తండ్రి లేని మాకు న్యాయం చేయాలి అంటే తల్లికి వందనం అంటే తల్లి లేకపోతే ఇవ్వరా? ఒక తల్లి కడుపునే కదా ఆ ముగ్గురు కూడా పుడతారు. మరి ఇది ఎక్కడ దారుణం అనేటువంటిది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో అమ్మాయి సంధ్య, సొంత బొమ్మాళి మండలం. మా నాన్న బాలకృష్ణ, అమ్మ సంధ్య కూలి పని చేస్తారు. మేము ముగ్గురం పిల్లలం. ఒకరు పాత మేఘవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, మిగతా ఇద్దరు మరువాడ ప్రాథమిక పాఠశాలలో 5, 3వ తరగతులు చదువుతున్నాం. తల్లికి వందనం పథకం కింద మాలో ఒక్కరికి కూడా డబ్బులు పడలేదు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు అని. నీకు 15,000 అంటూ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తా ఉంటూ ఓదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరివారం అంతా కూడా ఇప్పుడు అవసరం తీరిన తర్వాత తల్లులకి వెన్నుపోటు పొడిచారు అనేటువంటిది. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా కొట్టేశారు, రెండో ఏడాది అరకొరగా విధిల్చారు. ప్రస్తుత విడతను రెండో ఏడాదిగా చెప్పుకుంటున్నారు. ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎదురు చూసి మోసపోయిన తల్లులు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అర్హులు అనర్హుల జాబితాలు ఉంచడంతో అందులో తమ పేర్లు వెతుకుతున్నారు. నమ్మశక్యం కాని సాకులతో బతికున్న పిల్లలు చనిపోయినట్టుగా, 2 పిల్లలు ఉంటే ఒక్కరినే చూపి మరొకరిని వదిలేసినట్టుగా కూడా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరీ దారుణం కదండి ఇది. వాళ్ళు 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లలే ఉన్నారని చెప్పడం, కొంతమంది చనిపోయారని చెప్పడం, అసలు చాలా అమానుషంగా, ఇన్హ్యూమన్గా ఉన్నది ఇది. తమకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు డబ్బులు ఎగవేశారో తెలియక తల్లులు సచివాలయాలకు వెళితే అక్కడ వారి గోడు వినేవారే లేరు. ఒకవేళ విందామని ఎవరైనా అనుకున్నా కూడా ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వట్లేదు. అర్జీలు నమోదు చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా సంబంధిత వెబ్సైట్ను, ఆ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో తల్లికి వందనం వెబ్సైటు శుక్రవారం నిలిపేసిందంట. ఆన్లైన్లో చూస్తే కొంతమంది విద్యార్థుల వివరాలు కూడా కనిపించట్లేదు. ఇదేమిటి అని తల్లులు అడుగుతుంటే తమకు తెలియదు అని సచివాలయ సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. కొందరు పై స్థాయి అధికారులకు చెప్పినా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు అని చెప్పి లబోదిబ్బోమంటున్నారు పాపం తల్లిదండ్రులు. ఇక యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యుడైస్ అంటారు దీన్ని షార్ట్కట్లో. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. వీరికి 15,000 వంతున ఏడాదికి 13,112,000 కోట్లు ఇవ్వాలి. 13,112 కోట్లు ఇవ్వాలి ఏడాదికి. కానీ తొలి ఏడాది 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025-26లో 67.27 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అది ఎంత అంటే 10,090 కోట్లు ఇచ్చారన్నమాట. ఎక్కడ 13,112 కోట్లు, 10,090 కోట్లు అంటే దాదాపు 3,000 కోట్లు ఎగరగొట్టేశారు. చంద్రబాబు ప్రకటించారు. కానీ వాస్తవంగా ఇచ్చింది మాత్రం అసలు సరే ప్రకటించింది 10,090 కోట్లు అయితే అసలు ఇచ్చింది 6,377 కోట్లే అంట. అరకొరగా నగదు పడని వారి సంఖ్య కూడా గత ఏడాది 21 లక్షలు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. 3 ఏళ్లలో తల్లులకి 39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా గత ఏడాది జమ చేసింది కేవలం 6,377 కోట్లు. ఈ ఏడాది జమ చేస్తున్నది కూడా దాదాపు అంతే. ఎందుకంటే ఈ ఏడాది కూడా అరకొరగానే ఇస్తున్నారు. అంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ పడింది ఎంత, ఈ తల్లికి వందనం పేరు చెప్పి 26,584 కోట్లు. యుడైస్ డేటా ప్రకారం తీసుకున్న ఈ ప్రభుత్వం అశ్రద్ధ వైఫల్యం వల్ల విద్యార్థుల సంఖ్య 84.55 లక్షలకు తగ్గింది. ఈ లెక్కను తీసుకున్నా కూడా ఏడాదికి 12,684 కోట్లు ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటూ 10,090 కోట్లు మాత్రమే కేటాయించింది. 19 పిల్లలకు 7,000, 8,000 మాత్రమే ఇవ్వడం అనేటువంటిది ఇందుకు నిదర్శనం. ప్రకాశం జిల్లా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని గంజి ఆదిలక్ష్మి, దాసరి వరలక్ష్మి, శ్రీలక్ష్మిలకు 10,900 చొప్పున మాత్రమే జమ అయింది. మిగతా డబ్బులు ఇప్పుడు వేస్తారని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు అనమాట, చదువుకునే పిల్లల పేర్లు అది. వాళ్ళకి ముగ్గురికి ఎంత పడాలి? దగ్గర 15,000 చొప్పున 45,000 చిల్లర పడాలి. అలాంటిది 10,900 మాత్రమే వేశారు. సో ఉలవపాడు 1 సచివాలయం పరిధిలో 97 మంది అర్హులకి మొండి చేయి చూపించారంట. ఇలా చాలా 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 అసలు ఎన్ని ఇదంటే ఓ గిరిజన బాలుడు బతికున్నా కూడా చంద్రబాబు ప్రభుత్వం చంపేసింది అని అంటున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో విద్యార్థి మరణించినట్టుగా నమోదు కావడంతో 2 ఏళ్లుగా తల్లికి వందనం పథకం అందట్లేదు. పాపం పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం టీకే జమ్ము పంచాయతీ పరిధిలోని చిన్న దొడిజ గ్రామానికి చెందిన ఆరిక పాపారావు కుమారుడు ఆరిక జీవన్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బాలుడిని అనర్హత జాబితాలు చూపారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండటం తల్లిదండ్రులు సచివాలయంలో సంప్రదించారు. ఆన్లైన్ రికార్డులో విద్యార్థి మరణించినట్టుగా చూపుతోంది అని చెప్పేసి వాళ్ళు తెలిపారు. ఇది చాలా దారుణం. తమ కుమారుడు బతికున్నట్టు చూపిస్తే చాలని తండ్రి పాపారావు వేడుకున్నాడు. కనీసం తీసేయండి బాబు, మీరు నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, డబ్బులు ఇవ్వకపోతే అదే పోయింది,
కనీసం కుమారుడు మరణించాడు అనేటువంటి ఆ దరిద్రం తీసేయండి అని పాపం వేడుకుంటాడు. శ్రీకాకుళం జిల్లా జీసీ గడాం మండలం నిద్దాం గ్రామానికి చెందినటువంటి ఎజ్జాడ హేమ తవిటినాయుడు దంపతుల కుమారులు ఎజ్జాడ షణ్ముఖరావు పురుషోత్తం నాయుడు సిగడాం మోడల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో 80 ఏళ్ల వయసు గల తాత లక్ష్మణనాయుడు సంరక్షణలో ఉంటున్నారు. ఇద్దరు మనవలకు కాసిన డబ్బులు వస్తే సాయంగా ఉంటుందని ఆశించారు. దానికోసం ఎంతో ప్రయత్నించారు. తీరా పడకపోయేసరికి తల్లికి వందనం డబ్బులు తమకు ఎందుకు పడలేదు బాబు అంటూ దీనంగా అడుగుతుంటే చాలామందికి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, కన్నీరు తెప్పించేటువంటి పరిస్థితి. తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కొందరికి మాత్రమే డబ్బులు వేయడం చాలా దుర్మార్గం. నాకు 2 పిల్లలు ఉంటే ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం దారుణం. హామీలు ఇచ్చేటప్పుడు ఓదరగొట్టారు, అమలుకు వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారని వేమిరెడ్డి శ్రీలక్ష్మి అనేటువంటి ఆవిడ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు నుంచి ఆవిడ బాధపడినటువంటి పరిస్థితి. ఇక కర్నూలు జిల్లా నుంచి కూడా 2 కుమారులు, ఒకరు 3వ క్లాసు, ఒకరు 1వ తరగతి. వీళ్ళు ఒకరికే వచ్చింది. ఒకే కుటుంబంలో 2 పిల్లలు చదువుతున్నప్పటికీ ఒకరికి అర్హుల జాబితాలో పేరుంది, ఒకరికి లేదు అని చెప్పేసి కర్నూలు జిల్లాలోని వాళ్ళు లలిత నాగిరెడ్డి దంపతులు వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం పోలిసెట్పాడు వేముల సుహాసిని కుమారుడు శ్రీచరణ్ తిరువూరులోని ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనర్హుల జాబితాలో చేర్చారు అని తల్లి సుహాసిని వాపోయారు. ఇక నూకరత్నం సామర్లకోట నా భర్త లేకపోయినా 4 ఏళ్లలో పని చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నాను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా తల్లికి వందనం రాలేదు. సచివాలయానికి వెళ్ళి అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదు. ప్రభుత్వం పేదల్ని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని. కందుల సుభాషిణి నరసాయపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా. మాకు 2 పిల్లలు. కీర్తి 10వ తరగతి, మైథిల్ 9వ తరగతి చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద డబ్బులు పడ్డాయి. ఏ లెక్కన తీసుకున్న ఈ పథకానికి మాకు పూర్తి అర్హత ఉంది, కానీ అన్యాయంగా డబ్బులు జమ చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించారు అనేటువంటిది. రమీజా బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా. మా కుమారుడు బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి పథకం క్రమం తప్పకుండా అందింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనం నగదు జమ కావట్లేదు. ఈ విషయమై ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఏవో ఒక సాకులు చెప్పి డబ్బులు ఎగ్గొడుతున్నారు అని. ఇక పోరాపు దేవుడమ్మ, ఇది మెంటాడ మండలం విజయనగరం జిల్లా. నా కుమారుడు గజపతి నగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద 15,000కు గాను కేవలం 8,800 మాత్రమే బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి అనేటువంటిది. గ్రామానికి చెందిన కంటా సుగుణ అనే మరో మహిళకు 10,800 మాత్రమే జమ అయింది. ఇలా చాలామందికి తక్కువ డబ్బులు వేశారు. 15,000 ఇస్తామని చెప్పి ఇలా సగం వేయటం ఏంటి అనేటువంటిది. ఇక వాన గుణవతి ఇది సారమోట శ్రీకాకుళం జిల్లా. మా కుమార్తె కేజీబీవీలో 10వ తరగతి, కుమారుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం కింద 13,000, మరొకరికి 8,800 జమ అయింది. సచివాలయ జాబితా పరిశీలిస్తే ఇద్దరికి 13,000 జమ అయినట్టుగా చూపిస్తున్నట్టు. ఇలా అనేకం అసలు 1 కాదు 2 కాదు. మరి ఏంటిది? మీరు అసలు అద్భుతాలు జరిగిపోతున్నాయి, ప్రాథమిక విద్యలో అద్భుతాలు జరిగిపోతున్నాయంటూ అటు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, ఇటు ముఖ్యమంత్రి గారు ఓదరగొట్టేస్తారు. సరే, ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నాయనేమో మౌన దీక్షలో ఉంటారు. ఇది ఏంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.